Garuda Express, an international courier service. ఓ మేకకు బాగా ఆకలేసింది. దగ్గరలో తినడానికి ఆకులు అలములు ఏమీ కనిపించలేదు. కానీ యజమాని ప్యాంటు జేబులోంచి ఏవో రంగు కాగితాలు మాత్రం కనిపించాయి. ఆకలి తీర్చుకోవడానికి ఏవైతే ఏముందిలే అని ఆ కాగితాలు తినేసింది. తీరా కాసేపటి తర్వాత దాన్ని గమనించిన యజమాని చూసుకుంటే ప్యాంటు జేబులో పెట్టుకున్న 66,000 రూపాయలు విలువ చేసే 2,000 రూపాయల నోట్లు అన్నీ మేక తినేసిందని తెలిసి లబోదిబోమన్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. కన్నౌజ్ జిల్లాకి చెందిన సర్వేష్ కుమార్ అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతను ఓ మేకను పెంచుకుంటున్నాడు. సోమవారం సర్వేష్ ఇటుకలు కొనుగోలు చేయడానికి 60,000 రూపాయలు ప్యాంటు జేబులో పెట్టి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చేసరికి మేక నోట్లు నమలడం గమనించాడు. అవి అతను దాచుకున్న 60,000 నోట్లని తెలిసి నిర్ఘాంతపోయాడు. ఆఖరికి అతని వద్ద కేవలం 2,000 నోటు మాత్రమే మిగిలింది. అది కూడా సగం చిరిగిపోయింది. ఇంత జరిగినా మేకపై తనకు ఎలాంటి కోపం లేదని, అదంటే తనకు ప్రాణమని చెప్తున్నాడు సర్వేష్. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారంతా సర్వేష్ పెంచుకుంటున్న మేకను చూడడానికి తండోపతండులుగా వస్తున్నారట. దాంతో సెల్ఫీలు కూడా దిగుతున్నారని సర్వేష్ పేర్కొన్నాడు. మొత్తానికి ఆ మేక తన యజమాని డబ్బు అలా తినేసి ఆకలి తీర్చేసుకుంది.